హీరోయిన్‌లు నేను చెప్తున్నాను మీరు సామాన్లు చూపించకండి ఇవన్నీ చాలా మాట్లాడావు గదా! హ్మ్. హ్మ్. నువ్వు సినిమా నిర్మాతలకి, దర్శకులకి హ్మ్. ఇదే భాషలో, ఇదే దాంట్లో వాళ్ళకి జెప్పు. మీ ఇళ్లల్లో ఆడవాళ్ళకి చూపిస్తారా? హ్మ్. ఎందుకు పరాయి ఆడవాళ్ళని అట్లా చూపిస్తున్నారు అని నువ్వెందుకు చెప్పవు? నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, నువ్వు మనిషివైతే, నీకు నిజంగా స్త్రీల మీద గౌరవం ఉంటే నిర్మాతలకి, దర్శకులకి చెప్పు. లేకపోతే మూసుకొని కూర్చోవాల. నమస్తే. రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న చర్చలన్నీ గూడా పక్కన పెట్టి, ప్రధానంగా ఇటు రీసెంట్‌గా 'శివాజీ' చేసిన కామెంట్స్ ఏదైతే మహిళలకు సంబంధించి చేసిన కామెంట్స్, దానిపైన ఉన్న అందరూ గూడా దానిపైన చర్చ జేయడం. అండ్ దానికి సంబంధించి కొంతమంది దానికి 'శివాజీ' చేసిన కామెంట్స్‌కి సపోర్ట్‌గా మాట్లాడడం. అండ్ కొంతమంది అపోజ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. తను చేసిన కామెంట్స్‌కి సారీ చెప్పడం. అండ్ అలాగే దాని తర్వాత సినిమా ఇండస్ట్రీ గూడా వారి దగ్గర గూడా వెళ్లి అన్ని గూడా చర్చలు గూడా జరుగుతున్న నేపథ్యంలో, మహిళలపైన ఈ విధంగా చేసిన వ్యాఖ్యలను కొన్ని అబ్జెక్టిఫైయింగ్‌గా కొన్ని పదాలు వాడడం. ఈ అంశాలన్నిటిపైన గూడా ఒకసారి మాట్లాడదాం మనం. మనతో పాటు మాట్లాడడానికి పీఓడబ్ల్యూ సంధ్య మేడం ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. ఫస్ట్‌గా 'శివాజీ' చేసిన వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు మనం? శివాజీ హ్మ్. నోటి దురద తీర్చుకున్నాడు. హ్మ్. ఒక ప్రెస్ మీట్ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ 'దండోరా' హ్మ్. అదేదో మంచి మెసేజ్ ఓరియెంటెడ్‌గా ఉన్నట్టుంది ఆ పేరు. అవును. దాంట్లో ఏమన్నా మంచుంటే అది చెప్తే బాగుండేది. హ్మ్. కానీ ఆయన చాలా నోరు పారేసుకున్నాడు. పూర్వకంగా మాట్లాడాడు. హ్మ్. సారీ ఎందుకు చెప్పాడు? హ్మ్. అతను 2 పదాలు అవును. అబ్‌సీన్‌గా వాడాను అని. అవును. ఆ 2 పదాలకే కాదు. హ్మ్. అనవసరంగా అధిక ప్రసంగం చేసినందుకు, హ్మ్. అనవసరంగా చెత్త వాగినందుకు ఆహ్, సారీ చెప్పాలంటే అతని కాన్సెప్ట్‌లోనే లోపం ఉంది. హ్మ్. అది చాలా పురుషాధిపత్యం, దురహంకారం. ఎందుకు అంటే ఆయన ఆహ్, అదే విషయాన్ని ఎన్నో రకాలుగా చెప్పొచ్చు. హ్మ్. ఒకవేళ ఆయనలో మంచి ఉద్దేశ్యం ఉంటే. హ్మ్. ఆడవాళ్ళకి చీర గాకుండా, హ్మ్. సాంప్రదాయ దుస్తులు గాకుండా, ఏ బట్టలేసినా ఆ సినిమాల్ని తిరస్కరించండి అని ప్రేక్షకులకు పిలిపిస్తే, హ్మ్. అక్కడున్నోళ్ళు ధన్యవాళ్ళు వాడిని. హ్మ్. ఎందుకంటే వాళ్ళే చూపిస్తారు అట్లా గాబట్టి. ఓకే. ఇంకోసారి వాడిని ఎక్కడ గూడా ఆయనని రానివ్వరు. హ్మ్. హ్మ్. రెండోది నిర్మాతలారా, దర్శకులారా స్త్రీలని పూజిస్తాం. స్త్రీలని గౌరవిస్తాం. స్త్రీలు సావిత్రమ్మలాగా, సౌందర్యలాగా కనపడితేనే అందంగా ఉంటుంది. హ్మ్. మీరు అట్లా గాకుండా ఎట్లాగో వేరే రకంగా ఆడవాళ్ళని చూపిచ్చొద్దు అని చెప్తే, అతని నిజాయితీని మనం కొంచెం వరకు హ్మ్. నమ్మొచ్చు. హ్మ్. అవేవి లేవు. అవును. ఆయన సినిమాలో నటించినంత కాలం, హీరోగా ఉన్నంత కాలం గూడా ఎప్పుడు గూడా ఆ స్టాండ్ తీసుకున్నట్లుగా మనకి కనపడదు. హ్మ్. ఇట్లా నిజంగా వుమెన్ ఓరియెంటెడ్‌గా ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి, గౌరవంగా చూడాలి అనే స్టాండ్ తీసుకున్నట్టు ఎప్పుడు కనిపియదు. హ్మ్. ఆయన సినిమాలు నటించినప్పుడు లేదు. హ్మ్. ఇప్పుడు కూడా పోనీ త త ఎప్పుడైనా జ్ఞానం కలగొచ్చు. ఎప్పుడైనా మనిషికి హ్మ్. ఆ స్పృహ అనేది రావచ్చు. తప్పులేదు. హ్మ్. కానీ ఆ స్పృహ సమగ్రంగా ఉండాలి. ప్రేక్షకులకు చెప్పాలి, హ్మ్. నిర్మాతలకు చెప్పాలి, దర్శకులకు చెప్పాలి. హ్మ్. వాళ్ళ పక్కన నటించే హీరోలకు గూడా చెప్పాలి. హ్మ్. ఇంతమందిని వదిలేసి హీరోయిన్‌లు మీరట్లా ఏసుకోవద్దు అంటే, హ్మ్. మరి బాలకృష్ణ గూడా బట్టలేం తక్కువేసుకున్నాడని మీద పడి పిసికేశారు. హ్మ్. కొట్టాడని వచ్చింది గదా! అవును. మరి అవును. ఆయననెందుకు కొట్టారు అంటే, ప్రేక్షకులు ఎగబడేది ఎవరి మీదైనా ఎగబడతారు. హ్మ్. హ్మ్. కానీ ఆడవాళ్ళు వేసుకునే బట్టలే కారణం. ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగింది, మీరేసుకునే బట్టలే కారణం. హ్మ్. హ్మ్. మీరు రెచ్చగొడుతున్నారు. మీరు హ్మ్. రెచ్చగొట్టే హ్మ్. బట్టలేస్తున్నారు. మన ఇండియాలో పోర్న్ ఎందుకొచ్చింది? హ్మ్. పోర్న్‌ని రానిచ్చిన పాలకులు గూడా మగవాళ్ళని రెచ్చగొట్టడానికి పోర్న్ తీసుకొస్తున్నారా? హ్మ్. సింగపూర్‌లో, మలేషియాలో హ్మ్. బ్యాన్ చేసినటువంటి అవును. పోర్న్ సైట్స్ అనేకం చైనా లాంటి వాళ్ళ యువత ఉత్పాదక శక్తి దెబ్బతినొద్దంటే వాట్సాప్‌లు, ఫేస్‌బుక్‌లు గూడా వాళ్ళ కంట్రోల్‌లో ఉండాలని ఏదైతే నియంత్రణలో సాగుతున్నాయో, హ్మ్. అక్కడ ఉన్న బ్యాన్ మనకెందుకు లేదు? ఇప్పుడు భారతీయ సంస్కృతికి అద్దం పట్టే హిందుత్వ పాలకులున్న చోట హ్మ్. ఇన్ని పోర్న్ సైట్స్ ఎందుకొస్తున్నాయి? నువ్వదెందుకు మాట్లాడవు? హ్మ్. ఆ! యువతలారా మీరు ఎందుకు తీసుకుంటున్నారని నువ్వు మాట్లాడవు. హ్మ్. ఆ! డ్రగ్స్ ఎక్కడి నుంచి తయారయ్యి, ఎక్కడి నుంచి ఏ అదాని కంపెనీల నుంచి, పోర్టుల నుంచి వస్తున్నాయి. అవెందుకు మాట్లాడవు నువ్వు? హ్మ్. హ్మ్. అది యువతకు ఉపయోగమా? లేదు. దానివల్ల నాశనం అయిపోతున్నారు. ఓకే. మరి మీరు మొత్తంగా గూడా అరే! అన్ని దేశాల్లో లేని అంటే ఇప్పుడు ఆ బట్టలేసుకుని కనపడితే రెచ్చగొట్టినప్పుడు, హ్మ్. ఈ పోర్న్ సైట్స్ చూస్తే ఇంకా ఎక్కువ రెచ్చిపోతారు గదా! అవును. మన చేతుల్లోకొచ్చినాయి గదా! పిల్లల చేతుల్లోకొస్తున్నాయి గదా! హ్మ్. చిన్న పిల్లలు గూడా చూసేంత అందుబాటులోకొచ్చాయి ఇప్పుడు గదా! యూట్యూబ్‌లలో గూడా ఆ యూట్యూబుల్లో వస్తున్నాయి. అన్నిట్లో మరి హ్మ్. నువ్వు అదెందుకు మాట్లాడవు? హ్మ్. మీరు అవి అవి తిరస్కరించండి అని సినిమా గ్లామర్‌ని అడ్డం పెట్టి నువ్వు మాట్లాడితే చాలా బాగుండేది గదా! హ్మ్. ఎందుకు మాట్లాడవు? ఇదెందుకు మాట్లాడవు? హ్మ్. భారతీయ సంస్కృతి పేరుతో పాలకులున్న ఈ దేశంలో
పోర్న్ సైట్స్ వస్తాయి. చైనా, సింగపూర్, మలేషియా లాంటి దేశంలోకి వెళ్ళలేని హ్మ్. చాలా వల్గరైజ్డ్, అబ్‌సీన్ పోర్న్ సైట్స్ మన దేశంలోకి వస్తున్నాయి. దానివల్ల రేపులు జరుగుతున్నాయి. నువ్వెన్నడూ మాట్లాడవే. హ్మ్. ఎప్పుడు ఇగ ఆడవాళ్ళని మీరు నేరస్తులుగా చూస్తారు. హ్మ్. ఆడవాళ్ళేసుకునే బట్టల వల్లనే అని మాట్లాడుతున్నారు కదా! టెంప్ట్ అయిందని. హ్మ్. నేనొకటి అడుగుతున్నా. మీకు బిర్యానీ అంటే ఇష్టం. అవును. పక్కింట్లో బిర్యానీ వండుకుంటే మీకు నోట్లోకి నీళ్లొస్తాయి. హ్మ్. మీకు నోరు ఊరుతుంది. హ్మ్. పోయి పక్కింట్లో దూరిపోయి తెచ్చేసుకొని తింటున్నారా? హ్మ్. ఏదాపుతోంది మిమ్మల్ని? హ్మ్. ఏదాపుతుంది? అవును. చెప్పండి ఏదాపుతుంది? సో, సెల్ఫ్‌గా మనది ఒక మనం నియంత్రణ. హ్మ్. నాకు నోరూరినా, ఆ హ్మ్. స్వీటో, మనది బిర్యానీయో కాదు. వాసనొచ్చినా అది నేను వెళ్లి గుంజుకొచ్చుకొని తినలేదు అని నీకో సభ్యతో, సంస్కారమో నిన్ను ఆపుతుంది. హ్మ్. నోట్లో నీళ్ళొచ్చినియి. టెంప్ట్ అయితాం. కానీ పోయి తెచ్చుకోం. హ్మ్. ఆ మాత్రం నియంత్రణ మనుషుల మీద ఉండదా? తోటి మనుషుల మీద? హ్మ్. ఆ! ఎంత అన్యాయం అంటే అత్యాచారాలు జరిగినియి అంటే బట్టలే అంటారు. హ్మ్. మీకు తెలుసా ఈ దేశంలో సాంప్రదాయ వస్త్రాలు వేసే ఆడవాళ్ళ మీదే ఎక్కువ అత్యాచారాలు జరిగినియి. అంటే అక్కడ ఏం గ్యారంటీ లేదు. హ్మ్. హ్మ్. చీరలు కట్టుకుంటే అత్యాచారాలు జరగవు. హ్మ్. లేపోతే సాంప్రదాయ దుస్తులేసుకుంటే అత్యాచారాలు జరగవనేదేం లేదు. హ్మ్. అంటే అత్యాచారాలు జరగడానికి మోడర్న్ డ్రెస్‌లే అనడానికి అసలు ఆధారం లేదు. హ్మ్. ఎందుకంటే 98% సాంప్రదాయ దుస్తులున్న ఆడవాళ్ళ మీద జరిగినాయి. పేదవాళ్ళ మీద, దళితుల మీద, భద్రత లేనోళ్ళ మీద, సరైన సెక్యూరిటీ లేని వాళ్ళ మీద, నిస్సహాయులుగా ఉన్న వాళ్ళ మీద, హ్మ్. అక్కడక్కడ అబోవ్ మిడిల్ క్లాస్, రిచ్ క్లాస్‌లో అయినా వాళ్ళు హెల్ప్‌లెస్‌గా కనపడినప్పుడు. హ్మ్. హ్మ్. మరి ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఈయన ఇంత గొప్పోడు గదా! ఇంత పెద్ద నేను నీతి నా కూతురు అనుకుని చెప్పినా, నేను మంచి చెప్పినా అంటే, కాస్టింగ్ కౌచ్ తప్పు అని నువ్వెందుకు మాట్లాడలేదు? అవును. అసలు అన్యాయంగా ఆడవాళ్ళని ఉపయోగించుకుంటున్నారే. హ్మ్. కాస్టింగ్ కౌచ్ మేము మాట్లాడాం కదా! హ్మ్. నీకేం పెద్ద కన్సర్న్ ఉందని ఆడవాళ్ళ గౌరవాన్ని దెబ్బతీసే వస్త్రధారణ తప్పు. మాకు మిస్ వరల్డ్ మా కల్చరు గాదు. హ్మ్. సావిత్రమ్మల సౌందర్యాలు మిస్ వరల్డ్‌లో కనపడరు అనుకుంటున్నారేమో. హ్మ్. గుడ్డలిప్పే తిప్పినారు వాళ్ళని గూడా. గుడ్డ పీలికలేసి అటు ఇటు తిప్పినారు. మరి అవి తెచ్చి మన తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినప్పుడు మేము పోయి తన్నులు తిన్నాం. మిస్ అవును. వరల్డ్ మన సంస్కృతి గాదు. అవును. అవసరం లేదని. మీరెవరు ఎందుకు మాట్లాడరు? హ్మ్. అంటే ఎక్కడ మీ జీవితంలో దేని మీద నిలబడ్డారు చెప్పండి? హ్మ్. స్త్రీల హక్కుల కోసం నిలబడ్డారా? ఇప్పుడు 'ప్రకాష్ రాజ్' గారు అద్భుతంగా మాట్లాడారు. హ్మ్. 'ప్రకాష్ రాజ్' గారు మాట్లాడితే మేము ఆహ్వానిస్తున్నాం గదా! హ్మ్. హ్మ్. 'మంచు మనోజ్' ఆయన గూడా కమర్షియల్ హీరోనే. అవును. ఆ కుటుంబం గూడా మామూలు కుటుంబమే. హ్మ్. పెద్ద పోరాటాలు చేసి పెద్ద ఆదర్శ భావాలు కలిగిన కుటుంబంగా నేను కానీ 'మంచు మనోజ్' చాలా సెన్సిబుల్‌గా మాట్లాడాడు. గతంలో గూడా మాట్లాడాడు. అవును. ఇవన్నీ మనం ఎందుకు పరిగణలోకి తీసుకోవద్దు. హ్మ్. ఇకపోతే అసలు విషయానికొద్దాం. నువ్వెవరివయ్యా నీ సినిమా ప్రమోషన్ చేసుకో ఏదో ఒక మాటలు మాట్లాడుకొని. హ్మ్. హీరోయిన్‌లు నేను చెప్తున్నాను మీరు సామాన్లు చూపించకండి ఇవన్నీ చాలా మాట్లాడావు గదా! హ్మ్. హ్మ్. నువ్వు సినిమా నిర్మాతలకి, దర్శకులకి హ్మ్. ఇదే భాషలో, ఇదే దాంట్లో వాళ్ళకి జెప్పు. మీ ఇళ్లల్లో ఆడవాళ్ళకి చూపిస్తారా? హ్మ్. ఎందుకు పరాయి ఆడవాళ్ళని అట్లా చూపిస్తున్నారు అని నువ్వెందుకు చెప్పవు? నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, నువ్వు మనిషివైతే, నీకు నిజంగా స్త్రీల మీద గౌరవం ఉంటే నిర్మాతలకి, దర్శకులకి చెప్పు. అప్పుడు నిన్ను నేను గుర్తిస్తా. హ్మ్. ఏ విధంగా కూడా ఆడవాళ్ళని మాత్రమే బాధ్యులను హ్మ్. చేయడం హ్మ్. కరెక్ట్ కాదు. హ్మ్. అత్యాచారాలంత కాలం అదే జరుగుతాయి. అంటే ఇప్పటికీ అవును. జరుగుతున్నాయి. ఇన్నాళ్ళు టైమింగ్స్ మాట్లాడారు. హ్మ్. నేనడుగుతున్నా సౌందర్యలాగా, సావిత్రిలాగా ఉండాలని చాలామంది ఆడవాళ్ళున్నారు. ఈ నా దేశంలో, ఈ నా తెలంగాణ గడ్డ మీద ఎందరో సెక్యూరిటీ గార్డులుగా మహిళలు పనిచేస్తున్నారు. హ్మ్. వాళ్ళకి చీర కట్టుకునే అలవాటే ఉంటుంది. వాళ్ళకేం మోడర్న్ డ్రెస్‌లు అలవాటు లేదు. అవును. కానీ భర్త తాగి, తిరిగి పట్టించుకోనప్పుడు ఆ తల్లి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేయడానికి ప్యాంటు, చొక్కా యేసుకొని పని చేసి వెళ్తూ ఆ డ్యూటీ అయిపోయినాక మళ్ళా తన చీర కట్టుకొని వెళ్తుంది. హ్మ్. ఆ అమ్మ గురించి నువ్వేం మాట్లాడతావు? నీ స్టాండ్ ఏంటి చెప్పు? ఆ! హ్మ్. ఇవాళ మాల్స్‌లో పనిచేస్తున్న నా నా బిడ్డలు నువ్వన్నావు కదా! నా బిడ్డల్లాంటి నీ అవును. బిడ్డల్లాంటి ఏజ్‌లో ఉన్నవాళ్ళు, నీ చెల్లెళ్ళ లాంటి వాళ్ళు మాల్స్‌లో ప్యాంటు, చొక్కాలేసుకొని పనిచేస్తున్నారు. వాళ్ళ వస్త్రధారణ అది కాదు. వాళ్ళ గురించి ఏం మాట్లాడతావు? హ్మ్. ఏంటి నీ ప్యాంటు, చొక్కాల గోల? హ్మ్. ఏంటి అంటే ఇప్పుడు మాల్స్‌కొచ్చి సెక్యూరిటీలకి గార్డ్‌లుగా వచ్చే మహిళల మీద గూడా చీరలు కట్టుకోనందుకు అత్యాచారాలు జరగాలా? హ్మ్. జరుగుతాయా? హ్మ్. వాళ్ళ మీద జరగవని నువ్వేమైనా గ్యారంటీ ఇస్తావా? ఏ డ్రెస్ వేసుకున్నా అత్యాచారాలు జరగవని, అవమానాలు జరగవని మగవాడి దృష్టి మారదని మీరు చెప్పగలరా? మా చిన్నప్పటి నుంచి మేము బస్సుల్లో తిరిగేటప్పుడు ఎన్నో సార్లు అవమానాలు ఎదుర్కొన్నాం. చెప్పులతో కొట్టాం, హ్మ్. గొడుగులతో కొట్టాం. బస్సుల్లో ప్రయాణాలు చేస్తుంటే ఇట్లా వేస్తే పిన్నీసులతో గుచ్చాం. హ్మ్. మా బట్టల్లో ఏం లోపం లేదు. మేము అలాంటి అనుభవాలు ఎన్నో దాటొచ్చాం. ఇటువంటి ఎన్నో ఈ దేశంలో స్త్రీలు ఎదుర్కొన్నారు. హ్మ్. ఇవన్నీ వదిలేసి
ఈ ఆడవాళ్ళు ఏదో రెచ్చగొట్టేలాగా చేస్తున్నారు. ప్యాంటు చొక్కాలు ఫుల్లుగా యేసుకున్న హీరోలెళ్తే గూడా ఎగబడ్డారు జనం. హ్మ్. మరి అప్పుడు ఏం కనపడి నువ్వు చెప్పు ప్రేక్షకులకి. హ్మ్. ఏం చెప్పాలి? సినిమా దర్శకుల కోసం క్షణికమైనటువంటి వాళ్ళని జూడ్డానికి ఎగబడకండి. హ్మ్. అది ఎవరైనా 'పవన్ కళ్యాణా', 'బాలకృష్ణ', 'ఎన్టీఆరా', 'మహేష్ బాబా' ఎగబడకండి అని చెప్పు నువ్వు. నీకు కొంచెమన్నా ఉంటే అది హ్మ్. జెప్పవు. హ్మ్. ఎంతసేపు ఇద్దరు హీరోయిన్‌లకేదో ఇబ్బంది కలిగిందంటే అది మన తప్పు గాదా? హ్మ్. ప్రేక్షకుల తప్పు గాదా? హ్మ్. అక్కడికి వెళ్ళినటువంటి చుట్టూ ఉండే మనుషులకు తప్పు గాదా? మీకు సినిమాల్లో అవే బట్టలేసుకొని కనపడతారు. బయట కూడా అవే బట్టలేసుకొని వచ్చారేమో! హ్మ్. ఆ బట్టల్ని, వాళ్ళని వేరు చేస్తే నీకేం నిజాయితీ ఉంది? మీకేం నిజాయితీ ఉంది? నువ్వసలు ఎందుకెత్తావు ఆ టాపిక్కు? హ్మ్. నీకు అవసరమేంటి? హ్మ్. ఆ! చెప్పకూడదని ఒకసారంటాడు. తప్పు చెప్పానని ఒకసారంటాడు. క్షమాపణ కోరాను అంటాడు. రోజు మీడియాకేం పని లేదా అండి? హ్మ్. రోజు శివాజీ చుట్టూ, అనసూయ చుట్టూ తిరుగుతారు. హ్మ్. అనసూయ ఏమన్నదని? చిన్మయి ఏమన్నదని? హ్మ్. వాళ్ళు ఆత్మగౌరవంతో మాట్లాడుతున్నారు. ఓకే. ఒకళ్ళు మోడర్న్ బట్టలు యేసుకుంటారు. నేనడుగుతున్నా. హ్మ్. సావిత్రమ్మ, సౌందర్యలాగే ఆడవాళ్ళు ఉంటారు. మీరు న్యూస్ రీడర్‌లుగా చదివిస్తారా? పెద్ద పెద్ద ఛానెల్‌లు ఆర్‌టీవీ, బిగ్ టీవీ, టీవీ9, టీవీ5, ఎన్‌టీవీ, హ్మ్. ఆ! టీవీ9 వీళ్ళందరిని నేను అడుగుతున్నా. సావిత్రమ్మలాగా, సౌందర్యలాగే న్యూస్ చదువుతారు. మీరు చదివిస్తారా? హ్మ్. బ్లేజర్ లేకుండా? హ్మ్. అంటే మీకో డ్రెస్ కోడ్. అంటే నేను బ్లేజర్‌లు వేస్తే వాళ్ళు అబ్సెనిటీ అని నేను అనట్లా. నా హ్మ్. అభిప్రాయం గాదు. హ్మ్. చర్చలు చేస్తున్న చర్చలు ఛానెల్స్‌కే చేస్తున్న ఛానెళ్ళందరూ హ్మ్. నేనేమంటున్నా చీరలే కట్టాలి. సౌందర్యలాగా, సావిత్రిలాగా ఉండాలని మీరు మాట్లాడితే అట్నే మీరు న్యూస్ చదివించండి. హ్మ్. అది మన సంస్కృతి కదా! పవిత్రత ఉందిగా అందులో. హ్మ్. హ్మ్. మరి మీరెందుకు పవిత్రను వదిలేశారు? హ్మ్. అసలంత ఎందుకంటే ఈళ్ళందరూ ప్యాంటు చొక్కాలెందుకేస్తారండి? హ్మ్. ప్రపంచ దేశాలలో మీరు 180 దేశాలుంటే అందులో చీర కట్టుకున్న ఆడవాళ్ళని కనపడితే ఇండియనా అంటారు. హ్మ్. పంచ కట్టుకొని, పీలక పెట్టుకొని, లాల్చీ యేసుకొని నిలబడితే కూడా ఇండియనా అంటారు. హ్మ్. ప్రపంచ దేశంలో అందరూ ప్యాంటు చొక్కాలేస్తారు. హ్మ్. మీరెందుకేస్తున్నారు? ఈ దేశ మగవాళ్ళందరూ ఎందుకేస్తున్నారండి నాకు చెప్పండి? హ్మ్. ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళలా కనపడుతున్నారు? ఎందుకు అమెరికా వాళ్ళలా కనపడుతున్నారు? ఎందుకు విదేశీ దేశస్తుల్లా కనపడుతున్నారు? హ్మ్. ఆ గల్ఫ్‌లో వాళ్ళందరూ ఇంత పొడుగు పొడుగు గౌన్‌లేసుకుంటారు హ్మ్. హ్మ్. అరబ్బోళ్ళు. హ్మ్. మీరు భారతీయులు గదా! మీరు పంచెలు, లాల్చీలు, పిలకలే కట్టుకొనుండండి. హ్మ్. అప్పుడు మిమ్మల్ని భారతీయుల్లాగా గుర్తిస్తాం. హ్మ్. ఆడవాళ్ళు అలకగా దొరికారా మీకు? వాడు ఎవరైనా సరే వాళ్ళు హ్మ్. ప్యాంటు చొక్కాలేసుకుంటారు. హ్మ్. ఇకిలిచ్చుకుంటూ డిస్కషన్‌లు జేస్తారు. హ్మ్. హ్మ్. భారతీయ సంస్కృతి. హ్మ్. అండ్ చూసే ఏం జనాలు గూడా చాలా మంది సోషల్ మీడియాలో గూడా కమెంట్స్ ఒక్కొక్క కమెంట్ చేసి "శివాజీ అన్న నువ్వు తగ్గొద్దు. సో, ఇలాగే నువ్వు రెచ్చిపో. అనసూయ మేడం మీరు గూడా తగ్గొద్దని" ఈ విధంగా అంటే చర్చ ఇంగ చూసి వాళ్ళు చర్చ వాళ్ళు చర్చ జనాల్ని వదిలేయండి. వాళ్ళేం హ్మ్. చాలా చీప్ అండ్ చిల్లర. హ్మ్. అసలు మీడియాకి హ్మ్. ఐ 5.25 లాక్స్ క్రోర్స్ హ్మ్. అంటే 5.25 లక్షల కోట్ల. కోట్లతో హ్మ్. ఇవాళ గ్లోబల్ సమ్మిట్ జరిగింది. అవును. ఇన్ని లక్షల కోట్ల ప్రాజెక్టులు ఎక్కడ తెస్తారు? ఎవరికి ఉద్యోగాలొస్తాయి? ఎంత కాలంలో వస్తాయి? హ్మ్. దానికి బదులుగా ఎన్ని భూములివ్వాలి? ఎవరి భూములిస్తున్నారు? హ్మ్. ఏ ప్రజలు నిర్వాసితులవుతున్నారు? ఏ ప్రజలు హక్కులు కోల్పోతున్నారు? అనే చర్చ ఏ మీడియా అన్నా చేసిందాండి? హ్మ్. ఇదే తెలంగాణ రాష్ట్రంలో నెల క్రితం గ్లోబల్ సమ్మిట్ జరిగితే, అవును. దాని గురించి ఊదరగొట్టారు గానీ, దాని గురించి క్రిటికల్‌గా ఎవరైనా చర్చ పెట్టారా? మీకు పట్టదు. హుహు. ఉన్నావు నేరస్తుడు బయటకొచ్చాడు. హ్మ్. అవును. ఇవాళ హక్కుల కోసం పోరాడేవాళ్ళు జైళ్ళల్లో ఉన్నారు. హ్మ్. దాని గురించి ఒక్కళ్ళన్నా చర్చ పెట్టారు. ఇది ఈళ్ళకా స్త్రీల మీద గౌరవం ఉంది. హ్మ్. ఒక రేపు అక్యూజ్డ్ ఒక నేరస్తుడు బయటికొస్తే వానికి దండేసి, వానికి తీసుకెళ్తారు. సన్మానం జేసి బయటకు తిప్పుతున్నారిప్పుడు. హ్మ్. అంటే ఒక బీజేపీ పార్టీ వాళ్ళు రేపులు చేసినా, అత్యాచారాలు చేసినా గౌరవిస్తుంటే చూపించే దమ్ము లేని ఛానెళ్ళు, హ్మ్. మైండ్ లేని ఛానెళ్ళు ఇవాళ ఏం మాట్లాడుతున్నాయి? హ్మ్. ప్రజల కోసం పోరాడే వాళ్ళని కాల్చి చంపితే మీకు పట్టదు. హ్మ్. హ్మ్. ప్రజల హక్కులు కోల్పోతుంటే గుంజుకుంటుంటే మీకు పట్టదు. స్త్రీల మీద ఇన్ని రకాల దాడులు జరుగుతుంటే, హ్మ్. ఆ దాడులకు ఉపయోగపడే భాషకి మీరు పవిత్రతను కల్పిస్తున్నారు. హ్మ్. ఏమిటి పవిత్రత? అత్యాచారానికి గురైన అమ్మాయి, హ్మ్. ఆ నేరస్తుడిని శిక్షించడంలో మీకు పవిత్రత కనపడలేదా? వాడు బయటకొస్తే సన్మానాలు చేస్తుంటే హ్మ్. పవిత్రతకు భంగం కలగలేదా? హ్మ్. కుంభమేళాలో ఒంటి మీద గుడ్డలు లేకుండా తిరిగారు. హ్మ్. అప్పుడు మీకు కనపడలేదా అబ్సీనిటీ? హ్మ్. ఇవాళ రోజు మన ఇళ్ళ మధ్య తిరిగే కొంతమంది జెయింట్స్ కానీ వాళ్ళు ఏం బట్టలేసుకోకుండా తిరుగుతారు. అక్కడ లేదా హ్మ్. అసభ్యత, నగ్నత? హ్మ్. నగ్నత ఎక్కడ లేదని నేను అడుగుతున్నాను. చూసే దృష్టిలోనే కదా! హ్మ్. ఇప్పుడు ఒక స్వామీజీ నగ్నంగా వస్తే వాడి మీద గుడ్డలు లేవని ఎగబడుతున్నారా ఎవరైనా? హ్మ్. నగ్నత అక్కడ కనపడని నగ్నత 40, ప్రజలు 50 ఏళ్ల స్వామీజీలు, హ్మ్. గాడ్‌మెన్‌లు హ్మ్. ఒంటి మీద నూలు పోగు లేకుండా అంటే నేనే ఒకరోజు ప్రశ్నించాను. మీరు బట్టలు లేకుండా ఇట్లా తిరిగితే ఇది పబ్లిక్ న్యూసెన్స్ అన్నా. హ్మ్. హ్మ్. ఆ! మరి అక్కడ కనపడని నగ్నత, అభ్యంతరకరం కాని నగ్నత ఇక్కడెందుకు కనపడుతోంది? హ్మ్. అంటే మన దృష్టిలో లోపం.
ఆడవాళ్ళ పట్ల ఉండే చులకన భావంలో లోపం. శివాజీ ఇప్పటికైనా నువ్వు గుర్తించు. హ్మ్. నువ్వేదో ఉద్ధరించా అంటున్నావు. నీకు ఉద్ధరిస్తే నువ్వు ఉద్ధరించేవాడివైతే మిస్ వరల్డ్ పోటీలు జరపొద్దనేవాడివి. హ్మ్. నువ్వు ఉద్ధరించేవాడివైతే నిర్మాతలకి, దర్శకులకి స్టాండ్ చెప్పేవాడివి. ఇట్లాంటి సినిమాలు చూడొద్దు. చీర కాకుండా లంగావోణి, చీర సాంప్రదాయ దుస్తుల్లో లేకుండా ఏ బట్టలో ఆడవాళ్ళని చూపించినా ఆ సినిమాని బాయ్‌కాట్ చేయండని పిలిపిస్తే శివాజీని మేము గూడా ఎందుకంటే ఆ సినిమాలు పోతే మాకేం బాధ లేదు. అవును. అవును. ఆ సినిమాలు చూపించకపోతే బాధ లేదు. ఆ హ్మ్. బట్టలు మేమెవరం యేసుకునేవాళ్ళం కాదు. వేసుకోవాలని ఫైట్ చేసేవాళ్ళం కాదు. హ్మ్. కానీ ఎవరైనా వేసుకుంటే వాళ్ళని గురించి చులకనగా మాట్లాడడం, వాళ్ళని మాత్రమే బాధ్యుల్ని చేయడం కరెక్ట్ కాదు. హ్మ్. ఇది పార్ట్ ఆఫ్ ఇంపీరియలిస్ట్ కల్చర్. సామ్రాజ్యవాద విశ్వ సంస్కృతి భాగంగా ఈ బట్టలొచ్చాయి. హ్మ్. అంత గూడా జ్ఞానం లేకుండా మీడియా ఛానల్ వాళ్ళేం చదువుకున్నారు? హ్మ్. ఒక్కొక్క పెద్ద పెద్ద ఛానల్లు వాళ్ళేం డిబేట్‌లు పెడుతున్నారు? వాళ్ళకి మైండ్ ఉందా? వాళ్ళకి కనీసం పరిపక్వత ఉందా? ఇటు రూపాయి పడిపోతున్న దానిపైన డిబేట్‌లే ఇప్పటి ఏది వరకు. లేదు. ఆరావళి రూపాయి మీద హిల్స్ ఉండదు. పోతున్నాయి దానికి ఆరావళి మీద పొల్యూషన్. ఉండదు. ఆరావళి మీద చర్చే జరగదు. అవును. ఇప్పటివరకు ఆ! అసలు ఎవరు కూడా అక్కడ మాట్లాడట్లేదు. ప్రజలు బాగా రోడ్ల మీదకొచ్చారు గాబట్టి వెనక్కి తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. హ్మ్. అదన్నా చర్చించారా? హ్మ్. అరే! అక్కడ ప్రజలు రోడ్డు మీదకొచ్చారు. మనకిప్పుడు శివాజీ, అనసూయల చర్చలు అవసరమా? హ్మ్. హ్మ్. అక్కడ ఆరావళిలో ప్రజలు బయటకొచ్చారు. ఇవాళ 5,25,5 కోట్ల హ్మ్. ప్రాజెక్టులకు పిలుస్తుంది గవర్నమెంట్. ఎవరి భూములు పోతాయి? ఈ ప్రజలందరూ ఎట్లుండాలి? ఈ ప్రాజెక్టులొస్తే ఎవరు నిర్వాసితులవుతారు హ్మ్. అని నువ్వెందుకు మాట్లాడవు? హ్మ్. ప్రజలనెందుకు ఎడ్యుకేట్ చేయవు? హ్మ్. అంటే ఎంత దారుణం అంటే ఇక దాని గురించి మీడియా గురించి ప్రశ్నించే తత్వాన్ని చంపేసే, ప్రశ్నించే చైతన్యాన్ని చంపేసే ఈ మీడియా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అందుకే నేను చాలా రోజులుగా నన్ను వారం రోజులుగా అడిగితే అవును. కూడా నేను పెద్ద పట్టించుకోలేదు. రెండోదేంటంటే చర్చ జరపండి. హ్మ్. కానీ ఈ బట్టలు వెనక నిజంగా బట్టలనెందుకు చర్చిస్తారు? ఆడవాళ్ళనెందుకు చర్చిస్తారు? హ్మ్. సంస్కృతిని చర్చించండి. హ్మ్. మనకి పబ్బులు అవసరమా? హ్మ్. ఎందుకు ఒక ఛానల్ గూడా పెట్టదు? హ్మ్. పబ్‌లో ఉండేదేంటో మీకు తెలుసు గదా! హ్మ్. పబ్ సంస్కృతి మనకవసరమా? హ్మ్. పబ్బులు అవసరమా? హ్మ్. పబ్‌లోకి ఆడవాళ్ళు ఎందుకెళ్తారా అని చర్చించమంటే చర్చిస్తారు. హ్మ్. ఎవరైనా నేను పబ్‌కెళ్ళడం ఇష్టమంటే అది హ్మ్. పెడతారు. హ్మ్. కానీ పబ్బు అసలు నిర్వహణే అవసరం లేదని ఎందుకు మాట్లాడరు? హ్మ్. మద్యపానం అంటే ఏమవసరం. ఏదైనా ఎట్ సోర్స్ హ్మ్. హ్మ్. అంటే ఈ ఈ ఈ డ్రెస్ చూపిచ్చేటువంటి ఈ డ్రెస్‌లు అంటే నేనంటాను నాకు తెలిసి హ్మ్. ఎవరైనా ఈ హీరోయిన్‌లు మేము చీర కట్టుకోం అని గొడవ చేశారా? హ్మ్. మమ్మల్ని లంగావోణీల్లో చూపించకండి, మమ్మల్ని చుడిదార్‌లలో చూపించకండి, మమ్మల్ని చీరల్లో చూపించకండి, మాకు గుడ్డ పేలికలే కావాలి అని ఏ హీరోయిన్ అయినా అంటే మాకు చెప్పండి మేము గూడా ఆలోచిస్తాం. హ్మ్. లేదా ఈ బికినీలు మేమేసుకోం చాలా చిన్న బట్టలున్నాయి ఇవి వేసుకోమన్నప్పుడు వాళ్ళకి ఏమి ఇబ్బంది కలగలేదా? అది జెప్పమనండి. హ్మ్. ఒకవేళ ఎవరైనా హీరోయిన్ స్టాండ్ తీసుకొని నేను ఈ చిన్న బట్టలేసుకోను అంటే ఆమె కోసం నిలబడిన హీరోలున్నారా? హ్మ్. అదేమన్నా ఉంటే చెప్పండి. మీరెప్పుడైనా ఉన్నారా? హ్మ్. ఆడవాళ్ళు తక్కువ బట్టలేసుకుంటే అట్లా మంచిది కాదు చూపించకండి హ్మ్. అన్న స్టాండ్ శివాజీ తీసుకున్నాడు. ఇంకెవరైనా తీసుకున్నారా? హ్మ్. ఏంది రచ్చ? ఏంది గోల? హ్మ్. ఆడవాళ్ళంటే ఏదో ఊకే వాళ్ళు తమ అవయవాలను చూపించుకోవడానికే వాళ్ళు బతుకుతున్నట్లుగా ఎందుకు చూపిస్తారు? హ్మ్. వాళ్ళ అవయవాల మీదే మీ దృష్టి. వాళ్ళ అవయవాల మీద స్త్రీ అంటేనే ఒక లైంగిక అవయవాల కుప్ప. ఆడవాళ్ళని సెక్స్ ఆబ్జెక్ట్‌గా చూసే ఈ కల్చర్‌ని మాట్లాడకుండా హ్మ్. మన చూపుని నీకు నిజంగా నిజాయితీ ఉంటే వాళ్ళెక్కడన్నా ఉండని, ఎప్పుడన్నా ఉండని, ఎట్లన్నా ఉండని. ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యి వెయ్యొద్దు అని చెప్తే శివాజీని నేను గౌరవిస్తా. హ్మ్. గుర్తిస్తా. హ్మ్. అది చెప్పవే నువ్వు. ఎంతసేపు మీరు వాళ్ళనే బ్లేమ్ చేస్తారు. ఈ బ్లేమ్ గేమ్ ఎంతకాలం ఆడవాళ్ళ మీద? హ్మ్. ఎట్లనుంటారు? ఇప్పుడు నేనేమంటున్నా ఒక చిన్న పాప హ్మ్. మేము బస్సుల్లో పోతాం. జాంగా యేసుకొని తిరుగుతూ ఉంటారు. హ్మ్. మనకేం అబ్సీనిటీ అనిపిచ్చదు. హ్మ్. కానీ మరి 9 నెలల పాప మీద కూడా రేప్ జరిగిందిగా. 3 ఏళ్ల పాప మీద కూడా రేప్ జరిగింది. 3 ఏళ్ల పాప అక్కడ మీరు న్యూస్ అవును. చేసారు ఆ వచ్చింది. రోజు నా అవును. దగ్గర వచ్చింది సార్. తీసుకున్నారు. అవును. బాత్రూమ్‌కి పోతే 3 ఏళ్ల పాప హ్మ్. వాడు 30 ఏళ్ళోడు పోయి రేప్ రేప్ చేసాడు. చేశారు. అవును. అంటే బట్టలు తక్కువయ్యానా? హ్మ్. ఇవన్నీ ఏజ్ ఓల్డ్ ఆర్గ్యుమెంట్స్ అండి. హ్మ్. ఎన్ని రోజులు చేయాలి? హ్మ్. ఎంత కాలం మారినా గూడా అంటే ఇవాళ స్పోర్ట్స్ ఆడతారు. హ్మ్. సానియా మిర్జా గావచ్చు, నయనా సెహ్గాల్ గావచ్చు, ఇంకోళ్ళు గావచ్చు. వాళ్ళు వేసుకునే బట్టలు మనకు తెలుసు. అవును. ఆ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు మనం వాళ్ళ శరీరాన్ని చూస్తామా? గేమ్‌ని చూస్తామా? అంటే మన దృష్టిని బట్టే ఉంటుంది. హ్మ్. వాళ్ళు ఏ బట్టలేసుకున్నారని ముఖ్యం గాదు. అంటే నువ్వు చీరేసుకొని సౌందర్యలాగా, సావిత్రిలాగా టెన్నిస్ ఎందుకు ఆడవమ్మా అంటే ఎట్లుంటది? అట్లుంది ఈయన మాట గూడా. అవును. నేనేమంటుంటే మన చూసే చూపులో ఉంది విషయమంతా. హ్మ్. చూసే దృష్టిలో ఉంది. ఆడవాళ్ళు సెక్స్ ఆబ్జెక్ట్స్ కాదు. హ్మ్. వాళ్ళ మనుషులు. వాళ్ళ అవయవాలు కాదు మీరు చూడవలసింది. హ్మ్.
అవయవాలు మీ ఇళ్లల్లో గూడా ఉంటాయి. హ్మ్. మీరు ఆడవాళ్ళంటే అవయవాలుగా చూసేటువంటి దృష్టిని మానండి. ఇంకా ఆయన ఇంకోటి చెప్పాడు. ఇట్లా అనుకుంటారట. ఒక బూతు పదం తిట్టి ఇట్లా హ్మ్. అనుకుంటావు. హ్మ్. హ్మ్. ఎవడివిరా నువ్వు అనుకోనీకే? నువ్వు ఇంగ్లీషోడిలా ఉంటావు. హ్మ్. నువ్వు వెస్టర్నైజ్ అయ్యి ఉన్నావు. హ్మ్. నీకు పిలక లేదు, పంచె లేదు, లాల్చి లేదు. మేమేమనుకోవాలి? ఇక నుంచి మేము గూడా అనుకోవాలనమాట. మేమన్నా ఇదిగో ఇది ఇండియన్ డ్రెస్సు. హ్మ్. మేమైతే చీరలు కట్టుకుంటాం, లేకపోతే ఇవి వేసుకుంటాం మెజారిటీ. హ్మ్. ఇక మేము రోజు అనుకోవాలా. హ్మ్. ఈళ్ళందరూ వెస్టర్నైజ్ అయ్యి ఉన్నారు. వీడు భారతీయుడే గాదు. అవును. వీడు ప్యాంట్ ఇక నువ్వు గూడా భారతీయుడివే హ్మ్. గాదు. నీకొక ఆళ్ళు శివాజీ రాఫు, చేసిన లెక్క. నీకో క్రాఫు, నీకో ప్యాంటు, నీకు చొక్కా. హ్మ్. ఆ ప్యాంటు, చొక్కా, క్రాఫ్‌లో ఉన్న మగోళ్ళంతా భారతీయులు గాదని మేము గూడా డిసైడ్ చేస్తే, ఎవడు భారతీయుడిగా మిగులుతాడో చూద్దాం. హ్మ్. ఎవరికి చెప్తారండి ఈ సొల్లు? హ్మ్. మీకేమో పంచె, లాల్చి కట్టుకుంటే కంఫర్ట్ గాదు. హ్మ్. కల్చర్ గాదు. మీరేమో ప్యాంటు చొక్కాలేసుకుంటారు. నీకు పిలకెందుకు లేదు? హ్మ్. నీకెందుకు కట్టింగు? హ్మ్. నువ్వు కట్టింగేసుకొని ఎందుకొస్తావు? నువ్వు కట్టింగ్ చేసుకుంటే నీకు కంఫర్ట్. హ్మ్. ప్యాంటు చొక్కా యేసుకుంటే కంఫర్ట్. అదే మగవాళ్ళేసుకుంటే ఆడవాళ్ళేసుకుంటే హ్మ్. భారతీయ సంస్కృతి, పతికట్ట, మట్టి, మశానం అన్నీ గుర్తొస్తాయి నీకు. హ్మ్. అరె భయ్! సంస్కృతి అంటే ఆడవాళ్ళకి, మగవాళ్ళకి వర్తిస్తది. వస్త్రధారణ అంటే ఆడవాళ్ళకి, మగవాళ్ళు. మగవాళ్ళకి వస్తది. ఇప్పుడు పెళ్ళికొడుకులుగా ఉంటే, హ్మ్. పెళ్లి చేస్తుంటే ఒక సాంప్రదాయ దుస్తులు ఎందుకుంటున్నారు? హ్మ్. చెప్పండి. హ్మ్. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా అప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో కనపడతారు. హ్మ్. ఇవే ఛానెల్‌లు ఈ పండగలేవో చేస్తుంటాయి. అవును. బతుకమ్మ పండగనో, గణేష్ అవును. చవితనో ఇంకోటి అప్పుడేస్తారు. హ్మ్. కానీ రోజు ఎందుకెయరు? రోజు ఎందుకేయట్లేదు? పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఎలాంటి మోడర్న్ డ్రెస్సులేసుకునేవాళ్ళు ఆ టైంలో సాంప్రదాయ దుస్తులేసుకుంటున్నారు. మిగతా అప్పుడు నార్మల్ డ్రెస్సులు. అంటే అక్కడ వాళ్ళ అవును. వాళ్ళ జీవన విధానంలో కంఫర్ట్ కావచ్చు, హ్మ్. మరోటి కావచ్చు. నువ్వెవడివి దూరి చెప్పడానికి? నేను భారతీయ సాంప్రదాయాలను గౌరవించేవాళ్ళు వడుగులు చేసుకొని జంధ్య వారుస్తూ జంధ్యం వేసుకొని సంధ్య వారుస్తూ ప్రతి నిష్టగా నియమాల్ని పాటించే వాళ్ళు గూడా అమెరికాలో ఉద్యోగాలు చేసేటప్పుడు అవి ఆ జంధ్యాలతో, పంచెలతో, లాల్చీలతో పోతలేరు. హ్మ్. వాళ్ళు మేము చాలా నిష్టగా పాటిస్తాము. మేము అన్ని ధర్మాలని పాటిస్తాం అనేవాళ్ళు గూడా అమెరికా బోయి హ్మ్. అడ్డమైన గుడ్డలేసుకునే ఉద్యోగాలు చేస్తారు. వాళ్ళెక్కడ భారత సాంప్రదాయాలు పాటించరే. హ్మ్. అంటే నీకు డబ్బులు గావాల్సినప్పుడు కాంప్రమైజ్ ఉంటది. నీకు రోల్ గావాల్సినప్పుడు కాంప్రమైజ్ ఉంటది. నువ్వు ఏ మగవాళ్ళని సాంప్రదాయాలు పాటిస్తున్న ఏ మగవాళ్ళని మీరు ఆ అమెరికా వాడికి ఉద్యోగం చేసి పెట్టడానికి మన భారతీయ సంస్కృతిని మంట గలిపి మీరు వాడిలాగా బోతున్నారు. అక్కడ ఫుడ్ తింటున్నారని నువ్వెవరినైనా అంటున్నావా? అనట్లేదు గదా! సో, అక్కడ బోయి బతికేవాడు వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బీ ఏ రోమన్ అన్నట్టు. హ్మ్. అక్కడ బోయి అక్కడ వాడిలాగా బతుకుతావు. ఇక్కడికొచ్చి సాంప్రదాయాలు వల్లిస్తావు. అది గూడా మళ్ళీ మగవాళ్ళకి చెప్పరు. ఎందుకు కండలు చూపిస్తారు? హ్మ్. ఎందుకు జాంగాలేసుకుంటారు వాళ్ళు గూడా? హ్మ్. అవన్నీ ఎందుకు చూపిచ్చరు? ఎండాకాలం గాబట్టి వాడు నిక్కరేసుకొనెళ్ళాడంటారు. ఆడవాళ్ళు కాంగానే నువ్వు సావిత్రమ్మ లాగానే ఉంటే నీకు గౌరవం. హ్మ్. నువ్వు సా నీకు సౌందర్యలా ఉంటేనే గౌరవం. అరె! నువ్వు గూడా 'దిలీప్ కుమార్‌లా' ఉండు. నువ్వు గూడా 'ఎన్టీఆర్‌లా' ఉండు. నువ్వు గూడా 'నాగేశ్వరరావులా' ఉండు. 'నాగేశ్వరరావు', 'ఎన్టీ రామారావు' లేకపోతే హ్మ్. నాకొచ్చిన పేర్లు 'శోభన్ బాబు' అవును. వాళ్ళు నిక్కర్లేసుకొని రాలేదే. హ్మ్. మేము గూడా జెప్పాలా? నువ్వు 'శోభన్ బాబులా', 'ఎన్టీఆర్‌లా' ఉంటే ఎంత గౌరవం ఉంటది మీకు? మరి మీరెందుకు అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి పబ్బులు పోయి హ్మ్. ఆడపిల్లల్ని భుజాల మీదేసి హ్మ్. మీరెందుకు హీరోలా తిరుగుతున్నారు? హ్మ్. ఆ! అంటే మీకన్నీ హీరోయిజమే. ఏం హ్మ్. జేసినా నువ్వు గుడ్డలిప్పినా హీరోయిజమే. నువ్వేం జేసినా హీరోయిజమే. కానీ ఆడవాళ్ళ మీద మాత్రం కత్తి బెడతారు. అరే! కల్చర్ మారుతున్నప్పుడు మగోళ్ళకి మారుతది, ఆడోళ్ళకి మారుతది. అవును. ఆహ్, డి వ డిజైనింగ్ మారుతున్నప్పుడు అందరికీ హ్మ్. మారుతాయి. కాస్ట్యూమ్స్ మారుతున్నప్పుడు అందరికీ మారుతాయి. ఎందుకీ పవిత్రత అనే పేరు బెట్టి, నేను ఆడవాళ్ళని గౌరవిస్తా, పవిత్రత మేము దేవతల్లా జూస్తాం. ప్రకృతి అమ్మ. ఆ! ప్రకృతి అమ్మ ప్రకృతి, హ్మ్. ప్రకృతి ఎప్పుడు ప్రకృతిలానే అవును. ఉంటది. ప్రకృతిని నాశనం చేసేదే మనిషి. హ్మ్. నువ్వు ప్రకృతి విధ్వంసాన్ని మాట్లాడింది నీ నీ జిందగీలో, నీ బతుక్కి ఏ ప్రకృతి విధ్వంసాన్ని మాట్లాడావు? హ్మ్. ఆ! యురేనియం ప్రాజెక్ట్ ప్రకృతి విధ్వంసం నువ్వు మాట్లాడినవా? దామగుండం. ఆ! దామగుండం గురించి మాట్లాడినవా? రా బయ్! హ్మ్. దామగుండంలో అడవి పోతుంది. అక్కడ ప్రకృతి మాత హ్మ్. తూట్లు పడుతుంది. ఎళ్లి అవును. రా పోయి చెయ్యి. ఏడ ప్రకృతి గురించి రాని ఈ మొఖాలు ఇష్టం వచ్చినట్లు నోరు బారేసుకొని మీకు ప్రకృతి లేదు. హ్మ్. స్త్రీ లేదు, మనిషి లేదు, మానవ హక్కులు లేవు. మీకు ఏ హక్కులున్నాయి? మీ బతుకంతా గూడా డబ్బుల కోసం ఆరాటం. డబ్బులు మేము మాట్లాడుతున్నాం. మేము ఎన్ని కేసులు పడుతున్నాయి. అవును. ఊపాతో సహా ఇన్ని కేసులు ఎదుర్కొంటూ మేము అవే మాట్లాడుతున్నాం. మేమేం మాటలు మార్చట్లేదు. హ్మ్. నా మీద ఊపా ఉంది కాబట్టి నేను మాట మార్చి మోడీ కరెక్టు,
రేవంత్ కరెక్టు, కేసీఆర్ కరెక్ట్ అని మేము అనం. హుహు. ఒకటే మాట్లాడతాం. నమ్మిన సిద్ధాంతాల్ని మాట్లాడతాం. ఊపా ఉంది కాబట్టి స్టాండ్ మార్చుకోలేదు. హ్మ్. లేకపోతే అంటే ఒక ఆశయం ఉంటే, ఒక లక్ష్యం ఉంటే సమగ్రంగా మాట్లాడు. ఓకే. ఈ కల్చర్ మనది గాదు. హ్మ్. దీనివల్ల స్త్రీని కామోడిఫికేషన్ జరుగుతుంది. వినియోగదారి వస్తువుగా చూస్తున్నారు. ఇవాళ ఒకప్పుడు విలాస వస్తువుగా చూస్తే, భోగ వస్తువుగా చూస్తే, ఇవాళ అమ్మకపు వస్తువుగా మార్కెట్‌లో ఒక వస్తువుగా మార్చారు. నువ్వు మాట్లాడు తప్పులేదు. హ్మ్. కానీ ఆడవాళ్ళని మాత్రం ఎంచి చూపిస్తే, ఈ కల్చర్‌కి అందరూ భాగం. ఇవాళ పొద్దున్న లేస్తే పవిత్రత, హిందుత్వం అని మాట్లాడి బీజేపీ వాళ్ళందరూ గూడా ఈ ఈ బట్టలు తెస్తారు. బీఫ్ అమ్ముతారు. హ్మ్. హ్మ్. ఈ కాస్ట్యూమ్స్, ఈ కల్చరు, ఈ మార్కెట్ ప్రొడక్ట్స్‌ని తెస్తారు. ఇది పార్ట్ ఆఫ్ కల్చర్‌గా మారినప్పుడు హ్మ్. హ్మ్. పబ్బులంతా నాస్తికులు నడుపుతున్నారా? హ్మ్. ఎవరు నడుపుతున్నారు? ఈ బట్టల షాపులన్నీ ఎవరు ఎవరు నడుపుతున్నారండి? హ్మ్. షాపింగ్ మాల్స్ ఇవన్నీ ముస్లింలే వస్తాయి. నడుపుతున్నారా? హ్మ్. లేకపోతే నాస్తికులే నడుపుతున్నారా? హుహు. ఎవరు నడుపుతున్నారండి? ఇదంతా పార్ట్ ఆఫ్ కల్చర్. వ్యాపార సంస్కృతిలో అన్నీ భాగమే. మానవ సంబంధాలు గూడా భాగమే. అది ఎంతకు మార్చారంటే, ఆమె ప్యాంటు చొక్కా ఏసుకోకపోతే ఆమెకి జాబే ఉండదు. అది సెక్యూరిటీ గార్డ్ జాబ్ గూడా ఉండదు. అవును. ఆ రియాలిటీని ఎందుకు గుర్తించరు? హ్మ్. ఇప్పుడు ఆ భర్త తాగుబోతుగా తిరుగుతుంటే, ఆ తల్లి ఆ అలవాటు లేని ప్యాంటు చొక్కా ఏసుకొచ్చి ఉద్యోగం చేస్తుందిరా బాయ్. అవును. ఆమెకు చెప్పండి. ఆ సెక్యూరిటీ గార్డ్ ఏజెన్సీ‌లకు బోయి, మీరు పాపం వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని. వాళ్ళు రోజు యేసుకున్నారు వాళ్ళ అవును. ప్యాంటు అవును. చొక్కాలు. అవును. నీకు మనిషివైతే మనసుంటే అవి చూడయ్యా. ఎవరు అలవాటు లేని ప్యాంటు చొక్కాలేసుకొని డ్యూటీలు చేస్తుండ్రో, వాళ్ళ హక్కుల కోసం మాట్లాడరు నాయన. అయ్యా! హుహు. ఆ! ఏముందండి వీళ్ళు హ్మ్. అసలు మీరు చూడండి. దేవాలయాల మీద బూతు బొమ్మలున్నాయి. అవును. తాపి ధర్మారావు ఏనాడో రాశారు. దేవాలయాలపై బూతు బొమ్మలెందుకు? నువ్వు ప్రశ్నించు. హ్మ్. ఇదే ప్రశ్న ఆడవాళ్ళని ఎందుకు వివస్త్రలుగా చూపిస్తారు? వివస్త్రలుగా చిత్రీకరిస్తారు? అరె! ఇప్పుడున్న అనసూయనో లేకపోతే ఇంకోళ్ళ మీద కాదు నువ్వు పడేది. హ్మ్. హ్మ్. ఈళ్ళని గాదు. ఆ నిధి అగర్వాలో, సమంతో పాపం ఇబ్బంది పడితే దాని మీద గాదు. నువ్వు ఆడవాళ్ళని ఎంతకాలం చూస్తారు? ఆనాటి నుండి దేవాలయాల మీద ఉండే ఆడవాళ్ళ బొమ్మలన్నీ గూడా ఒంటి మీద బట్టలు లేకుండానే ఉన్నాయి. హ్మ్. మన సంస్కృతిలోనే ఏడ్చింది. ఇంకా బట్టలిప్పుడు ఎక్కువున్నాయి. అవును. మన పురాణ కాలంలో ఎక్కడున్నాయి నాకు చెప్పండి. హ్మ్. ఏ ఎక్కడ దేవాలయాల మీద నిండైన వస్త్రధారణతో స్త్రీ ఉందో నాకు మీరు చూసొచ్చి చెప్పండి. హ్మ్. హ్మ్. శివాజీకి నేనొక టాస్క్ ఇస్తున్నా. హ్మ్. భారతదేశంలో ఏ దేవాలయాల మీద స్త్రీని నిండుగా బట్టలు కప్పి చూపిచ్చారు? ఇక్కడ మన పూరి జగన్నాథ్ టెంపుల్‌లో గూడా కృష్ణుడు అసలు ఇక్కడ గూడా భారతదేశంలో ఉంటారు. ఏ హ్మ్. దేవాలయంలో స్త్రీ గౌరవప్రదమైన దుస్తులతో దేవాలయాల మీద ఉంది. హ్మ్. దానికేమో వాత్సాయన కామసూత్రాల గురించి చెప్తారు. హ్మ్. హ్మ్. ఆ! అంటే మీ ఇష్టమే. దేనికైనా మీ నోరెట్ట తిరిగితే అటు మాట్లాడతారు. అసలు నువ్వు ప్రశ్నించడం మొదలుపెడితే దేవాలయాల మీద బూతు బొమ్మల్లో ఆడవాళ్ళని చిత్రీకరించిన కాడ్నుంచి మొదలుపెట్టు. హ్మ్. నేను గూడా గౌరవిస్తా. హ్మ్. ఆడవాళ్ళని ఆ రోజు అంగాంగ ప్రదర్శనలుగా బట్టలే చూపిచ్చకుండా హ్మ్. వాళ్ళకి సంబంధించిన అన్నీ ఇప్పుడు పోర్న్ సైట్స్‌లో ఉండే బొమ్మలన్నీ గుళ్ళ మీదుంటాయి. హ్మ్. ఆ చెత్తంతా చూపిస్తే మరి దానివల్ల ఎవడు చెడిపోవట్లే? హ్మ్. దానివల్ల ఎవడు పాడవట్లే? ఏ బొమ్మ అయినా గౌరవప్రదంగా మనం సావిత్రి, సౌందర్య మళ్ళా అక్కడికే వస్తా. హ్మ్. అట్లా నిండైన చీరతో ఏ దేవాలయాల మీద స్త్రీలు చిత్రీకరించారు? హ్మ్. అంటే ఎందుకు అక్కడ అంతగా వాళ్ళ అవయవ సొంపులు చూపిచ్చి, ఆ బట్టలే లేకుండా ఉన్న అది ఆ మేలి ఏమంటారు ట్రాన్స్‌పరెంట్ దుస్తులు. హ్మ్. హ్మ్. ఆ! మనకి బొమ్మలు చూసినా, పురాణాలకు సంబంధించిన చిత్రీకరణలు చూసినా, ఆఖరికి అరణ్యకాండలో సీతాదేవమ్మని ఎత్తుకుపోతే, అప్పుడు తన భార్య కోసం వెతుక్కున్న సందర్భంగా గూడా అంగాంగ వర్ణనలే హ్మ్. కదా! హ్మ్. మాట్లాడరా అయ్యా! ఆడవాళ్ళ అంగాంగాలు నువ్వు గాదు. అరణ్యకాండలో, రామాయణంలో గూడా రాశారయ్యా. మాట్లాడండి. ఆడవాళ్ళలో అవయవాలు కాదు చూడాల్సింది. పాపం సీతమ్మ ఏం తక్కువ బట్టలేసుకుందని. హ్మ్. హ్మ్. తన భర్త అట్లా అంగాంగ వర్ణనలు చేసుకుంటూ అడుగుతాడా? హ్మ్. 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 ఒక్కసారి అరణ్యకాండ చదవండి. సీతమ్మ వారు ఏం బట్టలు తక్కువేసుకుందని, ఏమి ఎక్స్‌పోజర్ చేసిందని అంత వర్ణనలు చేశారు. హ్మ్. ఇవన్నీ గూడా మన ప్రాబ్లమ్ అండి. మన సంస్కృతిలో ఉన్న లోపం. స్త్రీని కేవలం లైంగిక వస్తువుగా చూడడం. హ్మ్. పురాణాల్లో అదే చూసారు. ఈ రోజుకి అదే చూస్తున్నారు. పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు ఇప్పటికి అదే కల్చర్ వచ్చింది. కాబట్టి ఆ కల్చర్‌కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా తప్పు లేదు కానీ, ఆడవాళ్ళనే బాధ్యులను చేసి, ఆడవాళ్ళే వాళ్ళే ఇప్పుకొని తిరుగుతున్నారు. వాళ్ళే యేసుకొని తిరుగుతున్నారంటే, అది కల్చర్ అయితే ఇప్పుడు పబ్ ఉంది. హ్మ్. పబ్ నడుపుతారు.
పబ్బు అంటూ ఉన్నాక అబ్బాయిలు పోతూ వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే అమ్మాయిలు కూడా కావాలని హ్మ్. కోరుకుంటారు. హ్మ్. అప్పుడు ఆ అమ్మాయి నేను చీర కట్టుకొని వస్తా, నేను పవిత్రంగా వస్తా అంటే ఆడ కుదరదు. హుహు. ఆమె ఆ బాయ్ ఫ్రెండ్ కోసం హ్మ్. మా దగ్గర ఎన్ని పంచాయతీలున్నాయో తెలుసా? హ్మ్. మోడర్న్ డ్రెస్ వేయడానికి నిరాకరిస్తే, హ్మ్. పబ్బుకు రావడానికి నిరాకరిస్తే, "ఇది నువ్వు ఊరుదానివి, హ్మ్. నీకు కల్చర్ లేదు, మాకు అవసరం లేదు" అని మాట్లాడి వదిలేసిన ఆడవాళ్ళ కేసులు అంటే భర్తల కేసులు ఉన్నాయి. హ్మ్. విశృంఖల సంస్కృతికి ఎవరు అలవాటు పడినా ఆ కుటుంబంలో అది ఇష్యూనే. అవును. కొన్ని చోట్ల ఆడవాళ్ళు గావచ్చు, కొన్ని చోట్ల మగవాళ్ళు గావచ్చు. నువ్వు పబ్‌ని మాట్లాడవు, పబ్ కల్చర్‌ని మాట్లాడవు, డ్రగ్స్‌ని మాట్లాడవు, డ్రగ్స్ కల్చర్‌ని మాట్లాడవు. అవి అలౌ చేశాక అక్కడ జరిగేదేంటి అంటున్నా. అక్కడ పవిత్రత గుర్తుపెట్టుకుంటారు. ఇవన్నీ పబ్‌కెళ్ళాల్సిందే, మస్తి మజా చేయాల్సిందే. కానీ అక్కడ మాత్రం నేను ఒళ్ళు చూపించను అనేది ఉంటుందని ఎలా అనుకుంటారు? హ్మ్. ఇక్కడ దాకా దిగజార్చాక అన్నీ జరుగుతాయి. అవును. కాబట్టి ఇవన్నీ బుల్‌షిట్. హ్మ్. నువ్వు ప్రమోట్ చేసుకోవడానికి నువ్వేదో నోటికొచ్చింది వాగావు. హ్మ్. నోరు కంట్రోల్ లేకుండా వాగావు. కాసేపు క్షమాపణ అంటావు, కాసేపు వెనక్కి తగ్గేది లేదు హ్మ్. అంటావు. హ్మ్. నువ్వా తగ్గేది లేనిది, తగ్గేది కానిది ఇవన్నీ మీకు తెలుసా అసలే? మీకు నిజాయితీగా నిలబడడం తెలుసా? ప్రజల గురించి ఆలోచించడం తెలుసా? హ్మ్. నేను 100 ప్రశ్నలిస్తా. వాటన్నిటి మీద నిలబడు. హ్మ్. అప్పుడు శివాజీ అంటే నేను గౌరవిస్తా. కాబట్టి ఇది కాదు. ఆడవాళ్ళని ఈ బ్లేమ్ గేమ్ బంద్ కరో. హ్మ్. ఈ బ్లేమ్ గేమ్ అనేది ఇప్పటికైనా ఆపండి. హ్మ్. ఛానళ్ళు, సినిమాలు ఎవ్వరైనా గూడా ఆడవాళ్ళ శరీరాల చుట్టూ రాజకీయాలు చేస్తారు. ఆడవాళ్ళ శరీరాల చుట్టే మీ ప్రోగ్రామ్స్ బతుకులు, చేస్తారు. మీ ఐటెమ్స్, మీ కార్యక్రమాలు హ్మ్. ఇవన్నీ కాదండి. హ్మ్. మొత్తం షోసు, రియాలిటీ షోసు ఇవన్నీ కూడా వల్గారిటీ చుట్టూ, అశ్లీలత చుట్టూ, లేకపోతే అట్‌లీస్ట్ థాట్ ప్రాసెస్‌లో అయినా వల్గారిటీ. హ్మ్. హ్మ్. దాంట్లో ఆడవాళ్ళని అవమానిస్తారు. ట్రాన్స్ పీపుల్‌ని అవమానిస్తారు. ఇంత బ్లేమ్ గేమ్ అండి. లేకపోతే ఆ అంగవైకల్యాన్ని ఎంతసేపు తోటి మనుషుల్ని హీనంగా చూపిస్తూ ఇదేనా కల్చర్ అంటే? ఇదేనా మన ఉన్నతమైన ప్రమాణాలంటే? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవ్వరైనా ఈ శివాజీ మాటలు పట్టుకుని మీడియా ఊరేగినా, లేకపోతే దాన్ని పట్టుకుని ఆయన ఏదో ఉద్ధరించడానికొచ్చినట్టు మాట్లాడినా, సమగ్రంగా మాట్లాడండి. సమగ్రంగా ఆలోచించండి. శివాజీకి నిజాయితీ ఉంటే హ్మ్. అవన్నీ మాట్లాడాల. హ్మ్. లేకపోతే మూసుకొని కూర్చోవాల. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్